బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ఒక 8 నెలల్లోనే 40 లక్షలు తను సంపాదించడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో ఇన్వెస్ట్మెంట్. రియల్ ఎస్టేట్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధం లేదు. జీరో ఇన్వెస్ట్మెంట్తో 40 lakhs విత్ ఇన్ 8 months అనేది చాలా గ్రేట్ అచీవ్మెంట్. మారుతున్న కాలానికి అనుగుణంగా మారని వారు, మార్పుని కోరని వారు కూడా చదువురాని వారితో సమానమని చెప్తానండి నేను. షాపింగ్కి వెళ్ళాలన్నా హస్బెండ్ కార్డే, ఎక్కడికి వెళ్ళాలన్నా హస్బెండ్ కార్డే. నా హస్బెండ్కు నేను తనకి రిటర్న్ గిఫ్ట్గా నేను 17 lakhs 4-wheeler వెహికల్ రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చాను. రేట్ ట్యాగ్ చూడకుండా షాపింగ్ చేయాలనేది ఒకటి పెట్టుకున్నాను మనసులో. ఈ రోజున ఒక క్రికెట్లో టాప్ అయిన సచిన్ టెండూల్కరే కావచ్చు, సినిమాలో సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు, సో ఇలాంటి మంచి మంచి సెలబ్రిటీసే ఈ రోజున ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చిన్న చిన్న యాడ్స్ ఇస్తున్నారు. సో అలాంటి వాళ్ళే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు మనం ఎందుకు ట్రై చేయకూడదని వ్యాలిడ్ పాయింట్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను విలాస్య. సో ఒక మహిళ పెళ్ళవగానే ఎన్నో బాధ్యతలు వస్తుంటాయి. పిల్లలు, తర్వాత ఫస్ట్ భర్త, తర్వాత పిల్లలు, తర్వాత వాళ్ళ చదువులు. సో ఇలా మనకంటూ ఒక కెరియర్ మనము బిల్డ్ చేసుకోవడంలో కొంత గ్యాప్ తీసుకుంటాము. చదివిన తర్వాత పిల్లలు సెటిల్ అయ్యేంత వరకు, లేకపోతే స్కూల్స్కి వెళ్ళేంత వరకు, కాలేజెస్కి వెళ్ళేంత వరకు. సో అంత గ్యాప్ వచ్చిన తర్వాత కూడా ఎలా మనం మన కెరియర్ని మలుచుకోవాలి అంటే పెద్ద టాస్క్, ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది. ఆ కెరియర్ని ఎలా మలుచుకుంది ఒక మహిళ ఇన్స్పిరేషనల్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. అందులో మెయిన్ ఏంటంటే ఒక 8 నెలల్లోనే 40 లక్షలు తను సంపాదించడం జరిగింది. సో అది ఎలా సాధ్యమైంది, ఆ సక్సెస్ఫుల్ ఇన్స్పిరేషనల్ విమెన్ స్టోరీ ఏంటో అడిగి తెలుసుకుందాం. తను ఎవరో కాదు, స్వరూపరాణి గారు. నమస్కారం అండి. నమస్తే లాస్య గారు. ఎలా ఉన్నారు? చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. తెలుస్తుంది అసలు. కొత్త సంవత్సరం, కొత్త కోరికలు, కొత్త డ్రీమ్స్, కొత్త అచీవ్మెంట్స్తో మీ ముందున్నాను ఇలా హ్యాపీగా. డెఫినెట్లీ. అంటే నేను మీ స్టోరీ విన్న తర్వాత నిజంగానే అబ్బాని చాలామంది ఇంట్లో, అంటే ఇప్పటికీ మా ఇంట్లో కావచ్చు, లేకపోతే రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ వాళ్ళు కావచ్చు, పెళ్ళైన తర్వాత అబ్బా పిల్లల వల్ల మాకు డ్రాబ్యాక్ అయిపోయింది, మేము డ్రాప్ అయిపోయాం కెరియర్లో అన్నారు. సో పిల్లలు ఎంత పెద్దవాళ్ళు చూశాను ఇందాక, ఇప్పుడు కెరియర్ స్టార్ట్ చేశారు. అసలు మీ కెరియర్ ఎలా స్టార్ట్ అయింది, ఆ జర్నీ ఒక్కసారి మా కోసం. సో నా పేరు నూనె స్వరూపరాణి అండి. నేను ఒక హోమ్ మేకర్ని. సో హోమ్ మేకర్గా ఉన్న నాకు పిల్లలు చదువులకు వెళ్ళిపోయి మా వారు డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత నిజంగా చాలా బోర్గా ఫీల్ అయ్యానండి. అంటే ఆ బోర్ని తగ్గించుకోవడం కోసం మనం ఫ్రెండ్స్ అనో, కిట్టి పార్టీలనో, అంటే సోషల్ మీడియాలోనే ఈ రోజున యూట్యూబ్, ఒక మొబైల్ రీల్స్ చేయడంలో ఎన్నో విధాలుగా బిజీ అయిపోవచ్చు. కానీ నాకంటూ నేను ఒక సక్సెస్ఫుల్ ఉమెన్గా నా లైఫ్లో ఇదేనా, ఒక హోమ్ మేకర్గా పిల్లలు, హస్బెండ్, ఇదేనా లైఫ్, ఇంకేదైనా ఉందా అనే వెతుక్కున్న తరుణంలో ముందుకొచ్చిందే ఈ టాప్ మోస్ట్ కార్పొరేట్ రియల్ ఎస్టేట్. ఈ బిజినెస్లోకి నేను ఆ విధంగా, అంటే ఏదైనా చేయాలనుకున్నాను. నాకు మామూలుగా మనం ఏదైనా గట్టిగా జరుగుతుంది అంటారు కదా, అదే చాలా స్ట్రాంగ్గా కోరుకున్నాను. ఏదైనా చూజ్ చేసుకోవాలనుకున్న తరుణంలో నేను ఒక కార్పొరేట్ రియల్ ఎస్టేట్ చూజ్ చేసుకున్నాను. అంటే యూజువల్గా రియల్ ఎస్టేట్ అనగానే మనందరికీ తెలిసింది ఎక్కువ శాతం మెన్, అంటే మగవాళ్ళకే అది యాప్ట్. మనం అంత మాట్లాడలేము ఆడవాళ్ళు. మనం సాఫ్ట్వేర్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా ఇండస్ట్రీ, మూవీ ఇండస్ట్రీ కావచ్చు, ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్ చూస్ చేసుకుంటాం. కానీ రియల్ ఎస్టేట్ ఓన్లీ మెంట్ ఫర్ మెన్ అని అనుకుంటూ ఉంటారు. ఆ టైంలో మీరు యాజ్ ఎ ఉమెన్గా, అందులోనూ ఇన్నేళ్ళు హౌస్ వైఫ్గా ఉండి గ్యాప్ తీసుకున్న తర్వాత అసలు ఆ ఫీల్డ్లోకి ఎలా వెళ్ళాలనిపించింది, ఎంతవరకు స్కోప్ ఉంటుంది విమెన్కి అంటే ఏమంటారు? దానికి నేను ఒకటే చెప్తానండి. సో దీనికి అంటే ముందు కూడా మీరు ఎలా రియల్ ఎస్టేట్ చూజ్ చేసుకున్నా అన్నారు కదా. సో రియల్ ఎస్టేట్ బిజినెస్లో డబ్బులు బాగా వస్తాయి అని తెలుసు. కానీ కొన్ని మ్యారేజెస్కి వెళ్ళినప్పుడు, నేను మామూలుగా ఎంప్లాయీస్, బిజినెస్ వాళ్ళ మ్యారేజెస్ చూసినప్పుడు చాలా డిఫరెంట్ కనిపిస్తూ ఉండేది. అంటే మా ఫ్యామిలీలోనే ఒక అటెండర్ నుంచి IAS వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, మా ఓన్ ఫ్యామిలీలోనే, ఎక్కడో తీసుకోవాల్సిన పని లేదు. సో వాళ్ళందరూ కూడా ఏదైనా ఫంక్షన్ చేసినా కూడా ఇంత గ్రాండ్గా చేయడం నేను చూడలేదు. ఒక రియల్ ఎస్టేట్ ఫ్యామిలీస్లో, అంటే నేను మమ్మల్ని ఇన్వైట్ చేస్తూ ఉంటారు కదా, అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఆ అట్మాస్ఫియర్ కానీ, వాళ్ళు చేసే గ్రాండ్నెస్ కానీ, అది నాకు చాలా చాలా అట్రాక్ట్ చేసిందండి. సో ఎలాగైనా రియల్ ఎస్టేట్ చేయాలనుకున్న తపనతో ఉన్న నాకు, అంటే మీరు అన్నట్టుగా రియల్ ఎస్టేట్ వేరు, కార్పొరేట్ రియల్ ఎస్టేట్ వేరు. కరెక్ట్.
సో కార్పొరేట్ పేరులోనే ఉందండి. కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో మేనేజ్మెంట్ ఉంటుంది, ఒక టీం వర్క్ ఉంటుంది, ప్రొఫెషనలిజం ఒక ప్రొఫెషనలిజం ఉంది. ఈ బయట రియల్ ఎస్టేట్లో చూస్తేనేమో అంటే మామూలుగా మనం బయట చూస్తూ ఉంటాం కదా, ఒక 2 రూములు రెంట్కి తీసుకొని 2 చైర్స్ వేసి 2-4 జెంట్స్ మాట్లాడుతూ ఉంటారు. సో రియల్ ఎస్టేట్లోకి వెళ్ళాలి, కానీ ఎలా వెళ్ళాలి, దారి ఎక్కడుంది? సో అలా ఆలోచిస్తున్న తరుణంలో నాకు ఈ రోజున 24 అవర్స్ అయితే ఎవరైతే మొబైల్ లేని ఉండడం లేదో ఆ మొబైల్ నుంచే నేను ఈ రోజున ఈ రియల్ ఎస్టేట్ కార్పొరేట్ రియల్ ఎస్టేట్ను చూజ్ చేసుకోవడం జరిగింది. సో తీసుకున్న తర్వాత కూడా ఒక ఉమెన్ ఏదైనా సాధించాలంటే డెఫినెట్గా ఫ్యామిలీ మాత్రం వెన్నెముకగా ఉంటేనే సక్సెస్ అయ్యానని మాత్రం నేను గర్వంగా చెప్తానండి. డెఫినెట్లీ. ఎందుకంటే నేను ఏదైనా చేయాలన్నా కూడా నా హస్బెండ్ కూడా చెయ్యాలని థాట్ వచ్చిందంటే చాలు, అది మంచిదా కాదా, రైట్ చేసా రాంగ్ చేసా ఆలోచించి నన్ను వెన్నంటే ఉండి ముందుకు నడిపిస్తూ ఉంటారండి. సో ఫస్ట్ ఎలా ఒప్పించారు మీ హస్బెండ్? అంటే రియల్ ఎస్టేట్ అనగానే అసలు ఏంటి ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నావు, పిల్లల్ని చూసుకున్నావు, సడన్గా నువ్వు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అంటే నాకు నమ్మకంతో ఎలా పంపించాలనే క్వశ్చన్ రేజ్ అయి ఉంటుంది కదా. సో ఇనిషియల్ స్టేజెస్లో ఆయన ఏం ఫీల్ అయ్యాడు అసలు? ఏం ఫీల్ అయ్యాడు మేడం, ఇంకా నాకెందుకు అంటే తను రియల్ ఎస్టేట్ అంటే క్వాలిఫికేషన్ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో సంబంధం లేదు. సో మనం చదువుకుంది తక్కువ, అంటే ఒక డిగ్రీ స్టేజ్కి వచ్చేసరికి ఆపేసిన తర్వాత పిల్లల ఫ్యామిలీ ఇది ఉంటుంది కదా. సో అలాంటి టైంలో క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్తో సంబంధం ఉండకూడదు, ప్లస్ ఒక బాస్ ఉండకూడదు, ఒక టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్, ఇప్పుడు ఈ టైంకే నువ్వు రావాలి, ఈ టైంకే నువ్వు వెళ్ళాలి అనే ఎలాంటి టైం ఫంక్షనాలిటీ కూడా లేదు. సో ఇలాంటి యూట్యూబ్ ద్వారా ఏదైతే నేను సోషల్ మీడియా ద్వారా తీసుకున్న బిజినెస్ గురించి తనకు వివరించి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత సరే వై నాట్ ట్రై అని అనుకున్న తరుణంలో నా హస్బెండ్ ఒప్పించి నేను ఈ బిజినెస్ని చూజ్ చేసుకోవడం జరిగింది. అండ్ అంటే జాయిన్ అయిన 8 monthsకే 40 లక్షలు, ఇది $1 million క్వశ్చన్, అందరు వినాలి. 8 నెలల్లోనే 40 లక్షలు ఎలా సంపాదించారు అసలు? ఎలా సంపాదించారంటే పర్సిస్టెన్సీగా ఈ బిజినెస్లోకి ఎంటర్ అయిన, అంటే మాకు వీక్లీ క్లాసెస్ ఉంటాయండి, అంటే ఫ్రీ క్లాసెస్. కార్పొరేట్లో ఎలా ఉంటాయంటే మనము ఒక ₹1 కోటి సంపాదించే వరకు కూడా ₹1 కూడా మన నుంచి ఎవరు అడగరండి. సో బయట రియల్ ఎస్టేట్ చేయాలంటే మనం ఇంత అమౌంట్ పెట్టాలి, అంటే రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేయాలంటే నేను చెప్పేది. అంటే ఇప్పుడు జీరో ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. జీరో, ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరో ఇన్వెస్ట్మెంట్ నచ్చింది మాకు. ఆ జీరో ఇన్వెస్ట్మెంట్ అనే కాన్సెప్ట్తో పోయేది ఏం లేదు కదా. సో ఒక 10 మెంబర్స్ని అడుగుతాం, నో చెప్పారంటే నో ప్రాబ్లం. అంటే మనకు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఆ ఎక్స్పీరియన్స్లోనే నేను నాలాగా ఎవరైతే ఉమెన్స్ కానీ ఈ భూమిపైన ఉన్న ప్రతి ఒక్కరు కూడా డబ్బు కోసం మనీ కావాలనుకున్న పర్సన్స్ కొద్దిమంది దొరుకుతారు మనకి. సో మనం ఇట్లా వెళ్తున్నామని వచ్చే దారిలో కొద్దిమంది మనకు తెలిసిన రిలేటివ్సే కానీ ఫ్రెండ్సే కానివ్వండి, వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు డెఫినెట్గా ప్రతి ఒక్కరు జాబ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొద్ది రోజులు జాబ్ చేసిన తర్వాత ఏదైనా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే బాగుండు అనే థాటు చాలా మందికి ఉంటుంది డెఫినెట్లీ. కానీ ఏది చేయాలో తెలియదు. సో ఎక్కడ ఎంత చిన్న మినిమం మీరు చూసిన రోడ్డు పైన పాన్ షాప్ పెట్టాలన్నా కూడా ఈ రోజున 5 lakhs మినిమం 2 lakhs లేనిది జరగదు. కరెక్ట్. సో అలాంటప్పుడు జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి ఇలా ఏ విధంగా స్టార్ట్ అవ్వచ్చు అనే థాట్తోనే నాతో పాటుగా కొద్దిమంది, ఇది మొత్తం టీం వర్క్ అండి. మాకు ఫ్రీ క్లాస్ వీక్లీ 1 day క్లాసు 1 day సైట్ ఉంటుంది. సో ఈ వీక్లీ వన్స్ అంటే 4 weeksలలో 8 days అవుతుంది. సో నెల రోజులు 1 నుంచి 30 రోజులు చేస్తేనే శాలరీ వస్తుంది, అంత కష్టపడితేనే. సో ఒక 8 రోజుల్లో మనము వీళ్ళు ఇచ్చే బిజినెస్ క్లాసుల ద్వారా పర్సిస్టెన్సీతో నేను ఈ ఫీల్డ్లో డెఫినెట్గా నేను ఒక 40 lakhs ఎర్న్ చేసినానే చాలా గర్వంగా కూడా చెప్తున్నానండి. డెఫినెట్లీ. అంటే జీరో ఇన్వెస్ట్మెంట్తో ఇంత కెరియర్ గ్యాప్ వచ్చిన తర్వాత బీయింగ్ ఏ హోమ్ మేకర్ 40 lakhs within 8 months అనేది చాలా గ్రేట్ అచీవ్మెంట్ అసలు. పైగా అట్రాక్టివ్ థింగ్ ఏంటంటే జీరో ఇన్వెస్ట్మెంట్. ఏం చేశారు ఈ 40 లక్షలు చెప్పండి? ఏం చేశారు నిజంగానే? నెక్స్ట్ క్వశ్చన్ అదే. అది 40 lakhs అంటే నేను ఈ బిజినెస్లోకి ఎంటర్ అయిన తర్వాత 1 or 2 క్లాసెస్ విన్న తర్వాత, అంటే కొంచెం నేనంటే మొదటి నుంచి కూడా కొద్దిమంది వచ్చారా అంటే తెలియని వాళ్ళతో కూడా మాట్లాడే తత్వం ఒకటి ఉందండి. ఇప్పుడు మామూలుగా మన ఇంట్లో మన ఇల్లు పిల్లలు ఇదే అనుకుంటే, ఈ రోజున మారుతున్న కాలానికి అనుగుణంగా మారని వారు, మార్పుని కోరని వారు కూడా చదువురాని వారితో సమానమని చెప్తానండి నేను. డెఫినెట్లీ. ఎందుకంటే ఈ రోజున ఎంత సోషల్ మీడియా ఏదైనా ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయండి.
మనం ఇంకా ఏదో పాత చింతగా పచ్చడిలాగా వెనకాలే ఉంటే మనల్ని తొక్కేసుకుంటూ వెళ్తుంది వరల్డ్. సో అలాంటి ఆలోచనతోటి ముందుకు వచ్చిన నాకు 40 lakhs ఏం చేశారన్నా కదా, ఫస్ట్ వచ్చిన నా అమౌంట్తో నేను నాకు ఇష్టమైన హోండా యాక్టివా బుక్ చేసుకున్నాను. అంటే నాకు నా కార్పొరేట్ బిజినెస్ ద్వారా వచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అని గుర్తుంటుంది కదా, సో అది తీసుకున్నాను. సో దానికి ఫస్ట్ హోండా యాక్టివా నాకు నేనుగానే గిఫ్ట్ కొనుక్కున్నానండి. సో తర్వాత దీనికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. సో అంతకుముందు నాకు బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా అమౌంట్ నిల్లు. సో అకౌంట్ అయితే తీసి పెట్టుకున్నా. సో అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుందండి ఒక హోమ్ మేకర్కి డబ్బులు? అంటే ఏదో ఒక వర్క్ చేస్తేనే కదా మన అకౌంట్లో డబ్బులు పడేది. సరే ఎక్కడికి వెళ్ళినా కూడా మా వారిది కార్డు తీసుకోవటమో లేకుంటే తన అకౌంట్లో నుంచి అమౌంట్ డ్రా చేయడం ఈ విధంగా ఉండేది. ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత అసలు మీరు నమ్ముతారో లేదో, ఒక 1 week 2 weeksలోనే నా అకౌంట్లో ఒక 2 lakhs పడేసరికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. చాలా అంటే చాలా అది ఒక అంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్లో వచ్చిన డబ్బు ఇంత కిక్కిస్తుందని మాత్రం నేను ఫస్ట్ టైం తెలుసుకున్నానండి. సో అదే కాదు, చాలామందికి అంటే మనకు ఫ్యామిలీలో ఈ రోజున అంటే సంపాదించే వ్యక్తి ఒక్కరే అయినప్పుడు మీకు తెలుసు కరోనా టైంలో ఎంతమంది అంటే ఎంత లాస్ అయిపోయారో కూడా తెలుసు. సో కరోనా చాలా మందికి నేర్పించిందండి సెకండ్ ఇన్కమ్ అనేది ఎంత పవర్ఫుల్. అంటే ప్రతి పర్సన్కి వాళ్ళు ఎంత మంచి జాబ్లో ఉన్నా సరే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది చాలా పవర్ఫుల్ అనేది అంటే చిన్నగానే స్టార్ట్ అవుతుంది. కొద్ది రోజులైన తర్వాత అది మనల్ని ఊహించని స్థితికి తీసుకెళ్తుంది. అందులో మాత్రం నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే స్టార్ట్ చేసిన నేనే మీ ముందు లైవ్ ఎగ్జాంపుల్. డెఫినెట్లీ ఆ 40 lakhs ఏం చేశాను అన్నారు కదా, నా హస్బెండ్కి ఇంతకు ముందుకు షాపింగ్కి వెళ్ళాలన్నా హస్బెండ్ కార్డే, ఎక్కడికి వెళ్ళాలన్నా హస్బెండ్ కార్డే, ఎక్కడ తీయాలన్నా. ఈ రోజున నా హస్బెండ్కు నేను 28 yearsగా జాబ్ చేసిన తనకి రిటర్న్ గిఫ్ట్గా నేను 17 lakhs 4-wheeler వెహికల్ రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చాను. అంతకు మించిన సంతోషం ఏముంటుందండి. డెఫినెట్లీ అంటే నిజంగానే షాపింగ్కి కూడా డబ్బులు తీసుకున్న మీరు ఆ షాపింగ్కి వెళ్ళడానికి కారు కొనిచ్చింది మీరే అంట. అవును. సో ఎలా ఫీల్ అయ్యారు మీ హస్బెండ్? అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. అంటే చిన్నప్పుడు మా పిల్లలు కూడా అండి మామూలుగా మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు మన పర్సు మనకు నచ్చిన ఐటెం తీసుకోవడానికి బాగా ఇష్టంగా ఉంటుంది, మన పర్సు పర్మిట్ చేయదు. కరెక్ట్. సో నాకు అప్పటి నుంచి అనిపించేది రేట్ ట్యాగ్ చూడకుండా షాపింగ్ చేయాలనేది ఒకటి పెట్టుకున్నాను మనసులో. కొన్ని నచ్చినవి వదిలేసిపోయేటప్పుడు మనకు చాలా పెయిన్గా ఉంటుంది. ఏదో ఒకటని తీసుకుంటాము, సరే అది కూడా అంటే సాటిస్ఫైడ్ అవ్వాలి కాబట్టి అవుతాము. కరెక్ట్. సో అలాంటి టైంలో నేను నా పిల్లలకు కూడా చిన్న ఉన్నప్పుడు వాళ్ళకు నీకు మంచి డ్రెస్, నీకు ఇది కొని పెట్టాను అది కొని పెట్టాను, వాళ్ళకి యాక్చువల్ గుర్తుండదు. సో వాళ్ళు కొంచెం ఎదిగిన తర్వాత ఈ రోజున మా పిల్లలు ఎదిగిన తర్వాత మొన్న షాపింగ్కి వెళ్తాయండి, అందరికి విజయదశమి అంటే విజయాలతో నిండిన దశమి అయిందండి. నాకు మాత్రం 2023. ఈ విషయం మాత్రం నేను చాలా అసలు మామూలుగా సాధారణ గృహిణులు అంటే వీళ్ళనే కాదండి, ఎంప్లాయీస్ ఈ రోజున నా కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో ఎంప్లాయీస్ ఉన్నారు, సాఫ్ట్వేర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, లెక్చరర్స్, టీచర్స్, అంటే హోమ్ మేకర్స్, అంటే జెండర్తో సంబంధం లేకుండా మనీ ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు నాతో పాటు జర్నీ చేస్తున్నారు. నేను సక్సెస్ అవ్వడమే కాదు, నా చేయి పట్టుకొని వచ్చే వాళ్ళు ఒక 10 members కూడా నేను కొన్ని లక్షలు వచ్చే విధంగా నేను ఈ రోజున హెల్ప్ చేశానండి. అండ్ ఇంకొకటి అంటే మీ హస్బెండ్ రైల్వేస్లో పనిచేస్తారు అని మీరు ఇదివరకే నాకు చెప్పినట్టు గుర్తు. అండ్ ఇంకొకటి 28 ఏళ్ల సర్వీస్లో ఆయన సంపాదించిందంతా మీరు 8 నెలల్లోనే సంపాదించారు. నిజమేనా? నిజమే అండి. సో మా వారు అంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నప్పటికీ సో ఫైనాన్షియల్గా పెద్దగా ప్రాబ్లమ్స్ ఇవ్వనే చెప్పాలి. సో ఇలాంటి వాటన్నిటి నుంచి బయటపడాలంటే ఏదైనా స్ట్రాంగ్గా చేయాలన్న ఉద్దేశంతో మొదలుపెట్టి బయటపడినాను. నా పిల్లలకి వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళకి ఏం కొనిచ్చానో వాళ్ళకి గుర్తు లేదు. మొన్న షాపింగ్లో 56,000 మనీ పెట్టి ఒకేసారి అంత మనీ పెట్టి వాళ్ళకి డ్రెస్సెస్ కానీ వాళ్ళు నాకు నచ్చింది ఇచ్చేసరికి నిజంగా మీరు అంటారు కొన్ని సంతోషాలకి కోట్లు ఇచ్చినా మనం కొనుక్కోలేము. డెఫినెట్లీ అందులో పిల్లల కంటే మనం అంటే ఆ చిన్న వయసులో మనం కొనివ్వలేదని వాళ్ళకి బాధ ఉండి మర్చిపోయినా మనకి అది గుర్తుండిపోతుంటుంది. సో అలాంటిది వాళ్ళకి గుర్తొచ్చిన తర్వాత కొనిస్తే
అల్టిమేట్ అసలు. అల్టిమేట్. సో యూజువల్గా ఇంకొకటి ఏంటి అసలు, ఇంకా అంటే ఇందాక మీరు అన్నారు హస్బెండ్కి టైం దొరకట్లేదు ఈ జాబ్లో అని. ఏంటి మరి ఆ జాబ్ నుంచి మీరు మీ ఆయన్ని తీసేసుకుంటున్నారా ఈ ఫీల్డ్లో? ఎస్ మేడం. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో తను కూడా అంటే జాబ్ నుంచి విఆర్ తీసేసుకొని బయటికి వచ్చే విధంగా నేను 100% ఈ బిజినెస్ ఫుల్ ఫ్లెజ్డ్గా చేయాలని నిర్ణయించుకున్నాను. సో మీరు ఇంత సక్సెస్ఫుల్ అయిపోయారు. సో మీలాగా అవ్వాలి అని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క గృహిణి, లేకపోతే సెకండ్ ఇన్కమ్ కావాలనుకుంటున్న ఎంప్లాయీస్ కావచ్చు, తర్వాత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరు ఆశిస్తుంటారు. సో దానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి? ఎలా స్టార్ట్ చేయాలి బిజినెస్? సో ఎవరైతే లైఫ్లో సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలని కావచ్చు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం అని కావచ్చు, సో వాళ్ళ డ్రీమ్స్ కానీ వాళ్ళ గోల్స్ కానీ వాళ్ళ కోసం కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కోసం కావచ్చు, ఏ విధంగా అనుకున్నా సరే వాళ్ళు ఖచ్చితంగా నాతో పాటు జర్నీ ఒక 90 days జర్నీ చేస్తే మాకు ఫ్రీ క్లాసెస్ ఉంటాయండి. వీక్లీ వన్స్ క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్లో మనకి ఎలా మౌల్డ్ అవ్వాలి ఏంటిది అనేది జీరో ఇన్వెస్ట్మెంట్తో వాళ్ళు కూడా అంటే ₹1 వాళ్ళు దేనికి ఒక పేపర్కో ఒక స్టాంప్కో వేయాల్సిన అవసరం లేకుండా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఏదైనా చేయాలని జీలున్న వాళ్ళు ప్రతి ఒక్కరు నాతో పాటు ఒక 90 days జర్నీ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. సూపర్. సో ఓకే, మీరు ఇందాకే అన్నారు నేను కొంచెం కలివిడిగా మాట్లాడతాను, వెరీ ఇంపార్టెంట్ అది అని. సో అలాగా మీరంటే సక్సెస్ అయిపోయారు. సో యూ హ్యావ్ కొన్ని స్పెషల్ క్వాలిటీస్ ఉండొచ్చు, స్కిల్స్ ఉండొచ్చు, అండ్ చేయాలనే తపన ఉండొచ్చు. ప్రతి ఒక్కరు అంటే ఏ ఫీల్డ్ తీసుకున్నా సక్సెస్ఫుల్ పీపుల్ చాలా కొంతమందే ఉంటారు. ఈ రియల్ ఎస్టేట్, కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో ఎంత సక్సెస్ రేట్ ఉంది? వచ్చిన అంటే మీతో జాయిన్ అయ్యి జర్నీ చేసిన ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారా అనేది క్వశ్చన్ మార్క్. ఎస్ అండి, ప్రతి ఒక్కరు అవుతారు. అంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు అదృష్టవంతులు దురదృష్టవంతులు అని ఎవరు మెడలో బోర్డు వేసుకొని తిరగారు. డెఫినెట్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మా జేబులోనే మాకే ఎందుకు ఇలా జరుగుతుంది, మాకే అన్ని అంటే తనకు అదృష్టం ఉంది, లక్కీ ఉంది కాబట్టి స్వరూపరాణి అలా వెళ్ళింది, మేము తనలాగా మాట్లాడలేము, తనలాగా మార్కెటింగ్ చేయలేము అని చెప్పే వాళ్ళకి ఒకటే క్వశ్చన్ అండి. చిన్నప్పటి నుంచి మనము తెలుసో తెలియకో ప్రతి విషయంలోనూ మార్కెటింగ్ చేస్తామండి. కరెక్ట్. ప్రతి విషయంలో అంటే ఈవెన్ ఒక పెన్ను కొన్నా, ఒక కూరగాయలు కొన్నా, ఒక షాపింగ్కి వెళ్ళినా ప్రతి దగ్గర మనకు తెలియకుండానే మార్కెటింగ్ చేస్తాము. సో మార్కెటింగ్ గురించి తెలియదు అని అనుకుంటే మాత్రం అది వాళ్ళ అపోహ మాత్రమే అండి. ప్రతి ఒక్కరు చేస్తారు. ఇంకోటి ఏంటంటే భగవంతుడికి మనం పూజలు చేసినప్పుడు వరాలు ఇవ్వడు, శాపాలు ఇవ్వడు, కానీ ఆపర్చునిటీస్ మాత్రం చూపిస్తాడండి. ఆ ఆపర్చునిటీ రైట్ చాయిసా రాంగ్ చాయిసా అని చేతిలో పట్టుకొని ఎవరైతే కొద్ది రోజులు 90 days నాతో పాటు జర్నీ చేస్తారో అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది, ఎస్ ఇది కదా రైట్ చాయిస్, భగవంతుడు నిజంగా నాకు అవకాశం పంపించిండు. ఎందుకు చెప్తున్నానంటే ఆ విధంగా అవకాశాన్ని ఒక సోషల్ మీడియా ద్వారా ఏదైనా చెయ్యాలి, ఏదైనా సాధించాలి, ఇంక ఇదేనా లైఫ్, 40-50 years వచ్చిన తర్వాత అసలు లైఫ్ స్పాన్ మొత్తం తగ్గిపోతుంది. అంటే ప్రతి ఒక్కరం ఒక 40 years తర్వాత అన్ని ఏదో ఒక జబ్బులకు డెఫినెట్లీ అంటే ఈ పొల్యూట్ వరల్డ్లో ఏదో ఒక జబ్బులకు గురవుతాను. ఒంట్లో సత్తా అయిపోయిన తర్వాత ఏం చేయలేం కదండి. అదేదో అంటే చిన్నప్పుడు మన వాళ్ళ అనే దీపం ఉండంగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఒక సామెతలాగా మన ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు కొన్ని ఇలాంటి థింగ్స్ మనం ముందుకు వచ్చినప్పుడు వాటిని జీరో ఇన్వెస్ట్మెంట్ ఉంది కాబట్టి వై నాట్ ట్రై అనుకొని ఎవరైతే ముందుకు వస్తారో మెన్సే కావచ్చు, ఉమెన్సే కావచ్చు, అంటే ఏ ప్రొఫెషన్ అయినా కావచ్చు అండి, ప్రొఫెషన్తో సంబంధం లేదు. మాతో పాటు ఒక 90 days కనుక వాళ్ళు జర్నీ చేస్తే ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతారండి. డెఫినెట్లీ, దాంట్లో డౌట్ లేదు. డెఫినెట్లీ. సో చూసారు కదండి, అసలు నిజంగానే ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ. అంటే ఒక టైంలో మనకు ఒక ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అన్న ఆలోచన తనకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మన ముందు మాట్లాడగలిగారు. అండ్ సక్సెస్ అయ్యాకనే, ఎందుకంటే సక్సెస్ అయితేనే మన స్టోరీ వింటారు, ఫెయిల్యూర్ అయితే వినరు. సో తను సక్సెస్ఫుల్ ఉమెన్గా ఇవాళ ఒక ఇన్స్పిరేషనల్గా నిలిచింది ప్రతి ఒక్కరికి. సో మీరు కూడా డెఫినెట్లీ ఏదైనా అవ్వాలి, సాధించాలి, ఇంట్లోనే కూర్చుండిపోతున్నాం అనుకున్న వాళ్ళందరికీ డెఫినెట్లీ ఒక మంచి సువర్ణ అవకాశం అనుకోవచ్చు ఇది. నిజంగానే ఆవిడతో జర్నీ చేస్తే మీరు కూడా ఇలా నా ముందు కూర్చుంటారు. సో దానికి కావాల్సింది జస్ట్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.